మంచి పర్సన్ కావాలి, లైఫ్ వెల్ సెటిల్ ఉన్న అబ్బాయి కావాలి, అమ్మాయి సేఫ్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఇద్దరి మంది అండర్స్టాండింగ్ ఏమైనా తక్కువైందా తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ కూడా కొన్ని చెప్పుకోలేము, అక్కడ జరిగిన సిచ్యువేషన్ అదే. అది నేను సక్సెస్ అయ్యే టైంలో అమ్మాయి నా పక్కన లేదు. అప్పుడు నేను పెద్ద కులం చేయి కూసినా ఒకటే రథం, చిన్న కులం చేయి కూసినా ఒకటే రథం. నేను చెప్పదంటే నేను చిన్న కులం బ్రో, వాళ్ళు గాడ్స్ పెద్ద కులం. ఈ అమ్మాయి పోతే ఇంకొక అమ్మాయి ఇస్తా బ్రో, ఎందుకంటే అమ్మాయిలు అంటేనే అదే క్యారెక్టర్. నువ్వు గూగుల్లో కొట్టుకో, యూట్యూబ్ లో కొట్టుకో, అన్ని కొట్టుకో బ్రో, 90% నీకు బాయ్స్ చూపిస్తా బ్రో. లవ్ ఏంటంటే బ్రో ఒక అట్రాక్షన్. ఇట్లా అమ్మాయి ఏంటంటే ఉంటుంది రేపు పోతే బ్రో, అమ్మాయి లైఫ్ లాంగ్ గుర్తు వేస్తారు. ఎందుకు తోడు వాళ్ళకి సపోర్ట్ ఏముండ బ్రో. సిద్ధు బ్రో నీకు వీడి నెంబర్ బ్లాక్ లో పెట్టింది, వీడి వాట్సాప్ బ్లాక్ అన్ని బ్లాక్ చేసేసింది, నెంబరే మార్చేసింది. అదే బ్రో ఇప్పుడు కొత్తగా దొరికిన బక్రగాడు. చాలా మంది ఏంటంటే లేచిపోయి పెళ్లి వేసుకుంటారు, అన్ని వేసుకుంటారు, కానీ పోషించేంత ధైర్యం ఊరుకున్నది. లేకపోతే రేపు దినం నాకు సపోర్ట్ ఎవరు ఉన్నపోయినా నాకు సమయం ఎప్పుడు అమ్మాయి కన్నా ఎక్కువ అమ్మాయి అయితే కాదు. అబ్బాయిలు ఏంటంటే ఫ్రస్ట్రేషన్ లో పోతారు, డిప్రెషన్ లో పోతారు, సిగరెట్లు తాగుతారు, మందు తాగుతారు, చచ్చిపోతారు. అది నీ లైఫ్ లో వస్తే నీకు అదృష్టం, రాదంటే నువ్వు దురదృష్టం, అంటే నువ్వు మర్చిపోవాల్సిందే. హాయ్ అందరికీ, నేను మీ సతీష్ సేన. సరదాగా మా బ్రో, నాకు మంచి ఫ్రెండ్ సిద్ధు బ్రోని అసలు లైఫ్ ఏంటి, అసలు కెరియర్ ఏంటి, ఇంకొకటి చైల్డ్హుడ్ నుంచి నెక్స్ట్ మధ్యలో ఎడ్యుకేషన్ కానీ జాబ్ కానీ మధ్యలో చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే బ్రదర్ చాలా డిప్రెషన్లో ఉన్నారు ఈరోజు ఎందుకో సరదాగా మాట్లాడదాం. నా పెయిన్ ఏంటో ఆడియన్స్కి తెలియాలి, నలుగురు వినాలి, ఇంకొకటి నలుగురికి నేను ఈ విషయం చెప్పాలి అని చెప్పేసి మన ముందు వచ్చారనమాట. సో ఆయన ఆవేదనని, ఆయన బాధని ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం. సిద్ధు బ్రో, ఏమైంది అసలు, ఎందుకు అలా బాధగా ఉన్నావు ఈరోజు? అమ్మాయి గుర్తొచ్చింది బ్రో. సండే అయితే ఇక్కడ పార్క్ లో అంతా కలిసి తిరిగే వాళ్ళని, సండే అయినప్పుడల్లా. ఇప్పుడు ఒంటరిగా కూర్చొని బాధపడాల్సి వస్తుంది, అవన్నీ గుర్తెచ్చుకొని. ఓకే అందరినీ ఇప్పుడు ఎవ్రీ సండే మీరు ఎక్కడ రావడం, ఇప్పుడు అంటే ఎవర్స్ అన్నాక పార్క్ తిరిగేది కామన్, కానీ సో అలా వచ్చేసరికి అందరిని చూసేసరికి మీకు ఫీల్ వచ్చింది బ్రో. ఇక్కడ కూర్చున్న వాళ్ళం బ్రో, ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా, మీరు కూర్చున్న ప్లేస్ లోనే ఆ అమ్మాయి కూర్చుండేది. ఇద్దరం ఎక్కడ కూర్చుండే వాళ్ళని, ఇలానే మంచిగా కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా ఫ్యూచర్ ఆలోచించుకుంటూ తను బూస్టింగ్ ఇచ్చేది నాకు. పర్లేదురా, నువ్వు చేయగలదు, నువ్వు సాధించగలదు, ఇలాంటివన్నీ. కానీ ఇప్పుడు చూస్తే అమ్మాయే లేదు. ఏమైంది అసలు? మ్యారీడ్ బ్రో, అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తారు అమ్మాయిని. అమ్మాయి కూడా ఇంకా తట్టుకోలేక ఆల్రెడీ వచ్చేస్తా అనేది. ఇక్కడ నేను ఇంకా సక్సెస్ కావలేదు, నాకంటూ ఒక లైఫ్ ఉంది, ఇవన్నీ వచ్చేసరికి నాకే మనసు ఒప్పలేదు. జాబ్ అట్లా ఏమైనా ట్రై చేస్తున్నావా, లేకుంటే ప్రాసెసింగ్ లో ఉందా? లేదు బ్రో, నాది సినిమా ఫీల్డ్, నాది నేను క్యాస్టింగ్ డైరెక్టర్. ఇప్పుడంతా పర్ఫెక్ట్గా ఉంది, కానీ అమ్మాయి లేదు. కానీ అప్పుడు నాకు అంతా నేను స్ట్రగ్లింగ్ ఉన్నప్పుడు అమ్మాయి నా పక్కన ఉండేది. నేను కరెక్ట్గా ఎదిగే టైంలో అమ్మాయి నా పక్కన లేకుండా పోయింది. సైడ్ నుంచి ప్రాబ్లం ఉందంటారు, తన ఫ్యామిలీ సైడ్ నుంచా, ఇటు మీ ఫ్యామిలీ సైడ్ నుంచా, లేదంటే కెరియర్ పరంగానా? కెరియర్ పరంగానే బ్రో ప్రెజెంట్ అయితే. అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా, అమ్మాయి ఫ్యామిలీ నుంచి అంటే ఆటోమేటిక్ మంచి పర్సన్ కావాలి, లైఫ్ వెల్ సెటిల్ ఉన్న అబ్బాయి కావాలి. సో దానివల్ల
అమ్మాయి సేఫ్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, లైఫ్ లాంగ్ ఏ బాధలు లేకుండా అని ప్రతి ఫ్యామిలీ చూసేది అదే. బట్ అక్కడ ఫ్యామిలీయే గెలిచింది ఆ విషయంలో. మీ మీ ఇద్దరి మంది అండర్స్టాండింగ్ ఏమైనా తక్కువైందా తర్వాత తర్వాత? అంటే స్టార్టింగ్లో చాలా అనుకుంటారు కదా, సో ఏదైనా ఇప్పుడు లైఫ్ ఫస్ట్ సక్సెస్ అవ్వాలి, తర్వాత లైఫ్ సెటిల్ అవ్వాలంటే ఎవరికి అట్లా అంటే చాలా తక్కువ మందికి అలా అందరికీ కుదరదు కదా. సో మీరు ఎలా ఏమైనా ఫేస్ చేయలేక మీరు మీరు మీ మధ్య బాండింగ్ ఏమైనా తక్కువ అనిపించింది? మా మధ్య బాండింగ్ తక్కువ కాదు బ్రో. అప్పటికే నేను 4 years నుంచి ఆ అమ్మాయి నాతో లవ్లోనే ఉంది. 4 years నుంచి నాతో నన్ను బూస్టింగ్ ఇస్తాను ఉంది. కాకపోతే నాకు అప్పటికి ఇంకా నేను సక్సెస్ అవ్వలేదు. సో ఆ అమ్మాయి నుంచి అయితే లేదు, బట్ ఇంట్లో ప్రెజర్ వల్ల ఇంకా నేనే అమ్మాయికి చెప్పడం జరిగింది, సరే చేసేసుకో, ఓకేనా, ఇంకా టైం పడుతుంది, నువ్వు టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని చెప్పి నేను అమ్మాయిని కొంచెం పుష్ చేసి పంపించాను. కాకపోతే ఇప్పుడు ఇంకా లైఫ్లో ఇంకా అమ్మాయి దొరకదు కదా బ్రో, మనకి రాదు కదా. మనం ఇంకా జ్ఞాపకాలతో బతికి ఉండాలి అంతే. ఇంక ఇదే బ్రో లైఫ్ నాకు తెలిసి. ఓకే ఓకే. మరి మీ ఫ్రెండ్ ఎవరు హర్ష అని, లేదు అమ్మాయి వల్లే కాదు ఇంకా వేరే డిప్రెషన్లో కూడా ఎప్పుడు లేదు, అమ్మాయి ఏముంది, అమ్మాయి ఈ రోజు వస్తుంది, ఈ అమ్మాయి కాకపోతే వేరే అమ్మాయి వస్తుంది అని చెప్పేసి చెప్పారు. అంటే మీ పక్కనే ఉంటారు కదా హర్ష, తనని అడిగాను నేను, మీకు అసలు మీరు ఎందుకంత డిప్రెషన్లో అయ్యారు, అసలు ఏం జరిగింది అని చెప్పేసి తనని కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. బట్ తను చెప్పిన వే ఆఫ్లో వేరే ఉంది. సో అది మరి దాని గురించి మీరు ఏమంటారు? తనతో చెప్పే వే ఆఫ్ అంటే కొన్ని చెప్పుకోలేము కదా బ్రో. ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ కూడా కొన్ని చెప్పుకోలేము. అక్కడ జరిగిన సిచ్యువేషన్ అదే. అయితే నేను సక్సెస్ అయ్యే టైంలో అమ్మాయి నా పక్కన లేదు. అప్పుడు నేను తప్పు చేశానా అన్న ఫీలింగ్. అట్లా ఆ అమ్మాయి నాకు దూరమైన 4 monthsలోనే నేను అనుకున్నది గోల్ రీచ్ అయిపోయినా. సో ఆ తర్వాత నాకు బాధ వేసింది, ఈ ఒక్క 4 months నేను ఆపుకొని ఉంటే ఆ అమ్మాయిని. సో ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయినా కూడా నా దగ్గరకు వచ్చేసేది ఆ అమ్మాయి. సో అంత ఇష్టంగా నన్ను ప్రేమించిన అమ్మాయి నేనే దూరం చేసుకున్న బాధ ఎక్కువైతే నేను కొంచెం అప్పుడప్పుడు డిప్రెషన్ అవి, మందు డ్రింక్ చేయడం, స్మోక్ చేయడం ఇలాంటివన్నీ ఎక్కువ అయిపోయినాయి. అది మన వాళ్ళు చూసినా కూడా వాళ్ళకి, ఇప్పుడు పక్క వాళ్ళ లవ్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎంత ఫ్రెండ్స్ అయినా కూడా వాళ్ళకి ఒక నవ్వులాటగా అనిపిస్తుంది, ఫన్నీగానే. ఆడ డ్రింక్ చేసినా కూడా మనకి డ్రింక్ చేసిన అమ్మాయి గుర్తొస్తుంది, నార్మల్గా ఉన్న అమ్మాయి గుర్తొస్తుంది. ఏదైనా మనకి ఎవరైనా ఒక ఇద్దరు లవర్స్ వెళ్తున్నప్పుడు కూడా మనకి ఫస్ట్ మన లవ్ గుర్తొస్తుంది, ఫస్ట్ లవ్ కదా బ్రో. తనతో రిలేషన్ ఉన్నప్పుడు ఇంకా వేరే అమ్మాయిలు అలాంటివి ఏమైనా జరిగాయా? అలాంటిది ఏమీ లేదు బ్రో, అంతా హ్యాపీగా ఉంది. అయితే ఇప్పుడు ఎలా ఉంది నీ కెరియర్? ఇప్పుడు ఫైనల్గా ఫైనాన్షియల్గా కానీ, ఇటు ఎకనామికల్గా కానీ, ఇప్పుడు నువ్వు ఒకరిని పోషించే శక్తి నీకు ఇప్పుడు వచ్చిందని నువ్వు ఫీల్ అవుతున్నావా? ఇప్పుడు నేను వచ్చిందనే ఫీల్ అవుతున్నాను బ్రో. ఇప్పుడు నేను నెలకి 1,20,000 సంపాదిస్తా. కాకపోతే ఆ సంపాదించింది ఎవరికి పెట్టాలి, ఏం చేయాలి, అన్నీ చాలా కలలు కన్నాం మేము. లైఫ్లో ఇలా ఉండాలి, ఇలా చేయాలి, హ్యాపీగా తిరగాలి బయటికి, సండే వస్తే సాటర్డే వస్తే ఒక హ్యాపీ మూమెంట్ గడపాలి. ఎందుకంటే సండే షూటింగ్స్ ఉండవు బ్రో, మాకు దొరికేది ఆ ఒక్కరోజే. సో ఆ ఒక్కరోజు మేము ఎలా ఎంజాయ్ చేయాలి అని ప్లాన్ చేసుకుంటుంటుంటే మేము. అయితే ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్నా కానీ ఇప్పుడు హ్యాపీనెస్ అనేది లేదు. ఒకప్పుడు డబ్బు లేకపోయినా తను ఉంటే కాబట్టి హ్యాపీగా ఫీల్ అయినావు. ఇప్పుడు ఏంటంటే ఎంత సంపాదించినా ఏం చేసినా తను లేని అనే లోటు ఎవరు తీర్చలేరు అని చెప్పేసి ఆ బాధలోనే ఉన్నావు అని తెలుస్తుంది. సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏమని, ఇప్పుడు ఎన్ని రోజులని ఆ డిప్రెషన్లో ఉంటావు? తెలీదు బ్రో. ఎందుకంటే నేను ఇప్పుడు ఆ అమ్మాయిని నేను టైం పాస్ చేశాను అనుకో బ్రో, మర్చిపోగలము. నేను ఆ అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేసా, లైఫ్ ఊహించేసుకున్నా ఆ అమ్మాయితో. లైఫే ఊహించుకున్నప్పుడు త్వరగా రావడం కష్టం. రావాలి, నాకు అనిపిస్తుంది. షూటింగ్స్లో మా వాళ్ళు కొంత తెలిసిన వాళ్ళు కూడా ఆర్టిస్టులు ఉంటారు, తెలిసిన వాళ్ళు కూడా చెప్తారు, ఇంకెన్నాళ్ళు సిద్ధు, ఏంట్రా ఏదైనా చేంజ్ చేయవు, ఏదో చెయ్యి, బయటికి రా, అందులో నుంచి కొత్త లైఫ్ స్టార్ట్ చేయలేదని చెప్పి. కానీ నాకు వాళ్ళు చెప్పేదంత ఈజీగా తీసుకోలేము కదా బ్రో మనం. అవునవును. బట్ ఎనీవే ఇక తప్పదు, మనం పాజిటివ్గా తీసుకోవాలి. బట్ ఏంటంటే ఇక అక్కడే స్టక్ అయిపోకూడదు. ఇక మనము గో విత్ ఫ్లో. మనం ఈ సినిమా కాకపోతే నెక్స్ట్ సినిమాని ఎలా తీసుకెళ్తున్నామో మనం కూడా అలా తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. కాకపోతే అందరికీ ఉంటుంది, నో ప్రాబ్లం, ఆ పెయిన్ అనేది అందరికీ ఉంటుంది. బట్ ఏంటంటే అలాంటి అమ్మాయి మళ్ళీ వస్తుంది అని మనం పాజిటివ్గా ఉండాలి. బట్ దాని గురించి ఏమంటావు? వస్తే మళ్ళీ నువ్వు ఆ లవ్ కానీ ఆ ఫీల్ కానీ మరి అలా మళ్ళీ ప్రేమించడానికి రెడీగా ఉన్నావు నువ్వు? ప్రెజెంట్ అయితే లేను బ్రో. ఇంకా కంప్లీట్గా హార్ట్ బ్రోకెన్ లవ్ మీద నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు బ్రో. నేను ఒకటే అనుకుంటున్నా, అందులో ఇప్పుడున్న జనరేషన్ ఇంకా అలాంటి అమ్మాయి దొరకడం కష్టం.
సో ఇలాంటి టైంలో నేను మళ్ళీ రిస్క్ తీసుకొని లవ్ చేసి మళ్ళీ ఏదన్నా జరగకపోవడం జరిగి మళ్ళీ తర్వాత మళ్ళీ ఇలా కూర్చోలేను. బట్ ఉన్నంత వరకు లైఫ్ని హ్యాపీగా రన్ చేస్తా. ఫ్యామిలీ ఉంది, అమ్మ నాన్న వాళ్ళు. సో వాళ్ళని మంచిగా చూసుకోవాలి హ్యాపీగా. వాళ్ళకి నేను వెళ్ళిపోయింది అయితే నేను యాక్సెప్ట్ చేయలేను బ్రో. నేనే పంపించేసా. తను ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా నా దగ్గరకు వచ్చి ఇట్లా ఇదిరా వద్దు, నాకు నువ్వు కావాలి, మనం వెళ్ళిపోదాం, మనం ఎక్కడికైనా వెళ్ళిపోయి హ్యాపీగా బతుకుతాం, ఇక్కడ నుంచి వద్దు ఇది అని అక్షయ్ కూడా వచ్చాడు. అక్షయ్ బ్రో హాయ్. ఇంకో ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను. చెప్పావు కదా డిప్రెషన్ లో ఉన్నాడు మనోడు, ఏం జరిగింది అసలు, ఎందుకు అలా అయిపోయింది మనోడు? నువ్వు చెప్పిన వే ఆఫ్ వేరే ఉంది, మనోడు ఇక్కడ చెప్పేది వేరే ఉంది. బట్ ఎనీవే వచ్చావు, సో ఏం చెప్పాలనుకుంటున్నావు? ఒకసారి వచ్చి కూర్చో. సో మనోడు ఎందుకు అట్లా డిప్రెషన్ లో వెళ్ళిపోయిండు అండ్ జరిగింది ఏంది? పక్కన నువ్వు ఎప్పుడు పక్కనే ఉంటావు కాబట్టి. నేనే వదిలేసా అంటున్నాడు, అదంతా నాదే తప్ప అంటున్నాడు. బట్ సరే తప్పు అయినప్పుడు వదిలేయాలి కదా, మళ్ళీ రియలైజ్ ఎందుకు, ఈ బాధ ఎందుకు, ఈ డిప్రెషన్ ఎందుకు, నలుగురు చూస్తున్నప్పుడు నాకు బాధ అనిపిస్తుంది అంటున్నాడు. ఏం జరిగింది అసలు? నువ్వు చెప్పేది వేరే ఉంది, మనోడు చెప్పేది వేరే ఉంది, అసలు ఏం అర్థం కావట్లేదు నాకు. 4 సంవత్సరం లవ్ చేసిండు. 4 సంవత్సరంలో ఆమె ఏం చేసింది? నీకేం చేయలే. నువ్వు ఆమెకి మస్తు ఇంపార్టెన్స్ ఇచ్చినావు, అన్ని చేసినావు సీరియస్ గా. నువ్వు తాగుతున్నావు, సిగరెట్ తాగుతున్నావు, మందు తాగుతున్నావు, అన్ని చేస్తున్నావు. మళ్ళీ అమ్మాయికి ఉడిచేస్తున్నావు. నువ్వు ఆమెకి పట్టించుకుంటున్నావు, నువ్వు ఆమె పట్టించుకోలేదు. నీకు అప్పుడు లవ్ పోయినప్పుడు నీకు పీకే ఏం అవసరం ఉంది? నీకు ఆ అమ్మాయి అయితే ఇంకో అమ్మాయి వస్తావు బ్రో, దాంట్లో ఏముంది చెప్పు? మమ్మీ డాడీ ఉన్నారు, ఇంకా అమ్మాయినే కాదు కదా. మమ్మీ డాడీ తాగుతానే అమ్మాయి కదా బ్రో. కానీ మనోడు చెప్పే లవ్ ఎట్లా ఉంటది అంటే, లవ్ ఉన్నప్పుడు అవన్నీ గుర్తురారు. కాకపోతే ఏంటంటే మనోడు చాలా డిప్రెషన్ లో వెళ్ళిపోయింది, తనతో చాలా అటాచ్మెంట్ అయిపోయింది అని అనిపిస్తుంది మనోడు చెప్పే మాటల్లో. బ్రో అని లవ్ చేసింది సిన్సియర్ గా, కానీ అమ్మాయి కూడా సిన్సియర్ చేసింది. కానీ అమ్మాయికి డిప్రెషన్ ఏమి ఇష్టం తెలియదు అన్న. కాకపోతే అమ్మాయి డిప్రెషన్ తో ఆమెకి చెప్పేసింది నో అని చెప్పింది. కానీ చేసింది సిన్సియర్ సిన్సియర్ చేసినప్పుడు ఈడు బాధపడు ఎందుకు, సిగరెట్ తాగుడు ఎందుకు, మందు తాగుడు ఎందుకు? అమ్మాయికి ఉండాలి ఫీలింగ్, అది ఈయనకి కాదు కదా బ్రో. నువ్వు సిన్సియర్ చేసినావు, ఆమె సిన్సియర్ చేసింది. సిన్సియర్ చేసినప్పుడు అమ్మాయి వదిలేసింది. కాకపోతే ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది, ఏమైందో ప్రాబ్లం ఏమో తెలియదు మనకి. కాకపోతే అమ్మాయి చెప్పాలా నీకు చెప్పలే. నీకు చెప్పినప్పుడు నువ్వేం చేస్తావు? అమ్మాయి పోతే ఇంకో అమ్మాయి చూసుకో, దానిలో ఏముంది? మేము ఉన్నాం ఫ్రెండ్స్, నీకేం తక్కువైంది? నీకు ఏమైనా ఉంటే మేము ఉన్నాం ఫ్రెండ్స్. సో తోడుగా ఎవరు ఉంటారు నీకు? మమ్మీ డాడీ ఉంటారు, తోడు ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకెవరు ఉంటారు? ఈ రోజు ఈ అమ్మాయి పోతే ఇంకొక అమ్మాయి ఇస్తావు బ్రో. ఎందుకంటే అమ్మాయిలు అంటేనే అదే క్యారెక్టర్. ఏంటంటే ఆసి గీసి కాదు బ్రో, ఫీలింగ్. ఒక బాయ్ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది బ్రో? చచ్చే వరకు తోడుంటారు. కానీ అమ్మాయి ఏమో 10% చెప్తాం బ్రో, 10% అమ్మాయిలు ఉంటారు, 90% అబ్బాయిలు ఉంటారు. ఎందుకంటే లవ్ ఫెయిల్యూర్ అంటే అబ్బాయిలకు తెలుసు అది. ఎందుకంటే వాళ్ళ ఇమోషనల్స్ ఏముంటాయి, వాళ్ళ ఫీలింగ్స్ ఏముంటాయి. మంది ఎందుకు తాగుతావు బ్రో? వాళ్ళ డిప్రెషన్ ఏంటంటే అమ్మ అయ్యా లేకపోతే అమ్మాయి గుర్తు చేస్తేనే డిప్రెషన్. లేకపోతే అమ్మాయి లేకపోతే వాళ్ళ డిప్రెషన్ ఎందుకు తాగుతావు బ్రో? సిరియల్ ఎందుకు తాగుతావు బ్రో? మంది ఎందుకు తాగుతావు బ్రో? నువ్వు ఒకసారి అడుగు బ్రో. 90% చెప్తారు వయసు లో, ఓ సిగరెట్ తాగే ఇక్కడ ఓ 90% చెప్తారు బ్రో. నాకు ఇట్లా ఫెయిల్యూర్ అయింది బ్రో అది అని చెప్తారు. నీకు రికార్డుతో సహా పంపిస్తా. నువ్వు అమ్మాయిలు ఏంటంటే 10% బ్రో చచ్చడం గానీ, సావడం గానీ లవ్ కోసం. 90% బాయ్స్ బ్రో, ఇదైతే గ్యారంటీ. నువ్వు గూగుల్లో కొట్టుకో, యూట్యూబ్ లో కొట్టుకో, అన్ని కొట్టుకో బ్రో. 90% నీకు బాయ్స్ చూపిస్తా బ్రో. అమ్మాయిల గురించి ఇమోషనల్ ఎందుకు అవుతారంటే వాళ్ళకి ఫీలింగ్ ఉండకపోవచ్చు తెలియదు, కానీ బాయ్స్ కి ఫీలింగ్స్ ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఇమోషనల్ ఎట్లా ఉంటారు అంటే మా తల్లితో సహా, మా మమ్మీతో సహా, మా దేవతో సహా అని చూసుకుంటారు వాళ్ళు. ఆ ఇమోషన్ ఉంటుంది వాళ్ళకి, అది ఉండాల. మనం కాదు బ్రో. బాయ్స్ ఎట్లా చచ్చే వరకు ఉంటారు తోడు, వాళ్ళకి సపోర్ట్. సిద్ధు ఒక నిమిషం చెప్తారే సిద్ధు. ఓకే పోతే పోనీ, ఇప్పుడు నువ్వు అంత డిప్రెషన్ అవ్వాల్సిన అవసరం లేదు. మనోడు ఉన్నాడు, అక్షయ్ ఉన్నాడు, వాడు ఉన్నాడు. ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్నాడు కదా వీడు. ఇప్పుడు నువ్వు బాధపడితే వాడు బాధపడుతున్నాడు. అందరూ బాధపడితే ఎట్లా? ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంది? నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక గోవిత్ ఫ్లో వెళ్ళిపోవాలి, కానీ మనం అక్కడే స్టక్ అవ్వకూడదని అంటున్నాడు. కాకపోతే ఎందుకు మనోడు ఎప్పటి నుంచి, రీసెంట్ నుంచేనా? అంతకు ముందు తాగడం గానీ, సిగరెట్ గానీ అలవాట్లు ఉండేనా మనకి? ఇప్పుడే ముందు నాకు అలవాటు లేకుండా బ్రో. కాకపోతే ఏ రోజు నుంచి అమ్మాయి డిప్రెషన్ లో పోయినప్పటి నుంచి ఏడు సిగరెట్, మందు తాగడం అన్ని అలవాటు చేసాం బ్రో. ఇది ఎట్లా ఉందంటే బ్రో, ఇప్పుడు జనరేషన్ ఎట్లుందంటే బ్రో, అందరు కలిసి ఇప్పుడు ఒకరిని లవ్ చేసి ఇంకొకరిని లవ్ చేయడము, ఇట్లా సూసైడ్ చేసుకోవడం, ఇవన్నీ నడుస్తాం బ్రో. కానీ లవ్ అంటే వాళ్ళకి తెలియదు బ్రో, కానీ జెంట్స్ కి తెలుసు, బాయ్స్ కి తెలుసు లవ్ అంటే ఏందో, ప్రేమ అంటే ఏందో, మేము ఎంత తెగిస్తామో అది బ్రో. ఆ లవ్ చేసినాక రేపు దినం మనకి ఏమైనా అయిందంటే ఆఫీస్ లో వదిలేసి పోతారు బ్రో. అదే అమ్మాయికి మనకి ఇట్లా ఏంటంటే రామున్ బ్రో, ఎవరన్నా ప్రూఫ్ చెప్పి బ్రో, ఏ అమ్మాయి రాదు బ్రో. ఎందుకంటే అమ్మాయి తప్ప ఎవరు రాదు బ్రో.
మనోడు 4 years లవ్ అంటున్నాడు, ఇప్పుడు 4 months ఆగలేకపోయింది, అసలు ఏమనాలి దాని గురించి? ఇప్పుడు ఆగాలి కదా, నేను కూడా అదే అంటున్నా. ఆగనప్పుడు అది లవ్ ఎందుకు అయితే? మరి తన సైడ్ నుంచి ఏదైనా మళ్ళీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, మరి తన సైడ్ అవతల సంబంధం ఏదైనా మంచి ఎన్ఆర్ఐ సంబంధం రావచ్చేమో. ఇప్పుడు తన సెక్యూరిటీ, తన సేఫ్ సైడ్ కూడా చూసుకుంటది, మరి మనం ఇంకా ఏం చేయలేం మరి. బ్రో బ్యాక్గ్రౌండ్ ఏం లేదు బ్రో. బ్రో ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా గానీ, చిన్న కులం అయినా గానీ, పెద్ద కులం అయినా గానీ అందరు ఈక్వల్ బ్రో. నీ రక్తం, నీ చేయి కోసినా ఒకటే రక్తం, నా చేయి కోసినా ఒకటే రక్తం వస్తుంది. ఏమనుకుంటున్నా అంటే, నీ చిన్న కులం, నువ్వు పెద్ద కులము, నువ్వు అందరిని చూస్తున్నావు. అవును, నువ్వు చంపినా నేను వచ్చిందే పైకే పోవాల్సిందే. నువ్వు ఒకటి సినిమా అని తక్కువ చూపు చూస్తున్నారు. సినిమా అంటే సినిమాలో చేసేటోళ్ళని లైఫ్ లేదు, వీళ్ళ నిలకడ లేదు, వీళ్ళ జీవితం ఎట్టుంటుందో తెలియదని నమ్మట్లేరు. అందుకే మనోడు ఇంత డిప్రెషన్ వెళ్ళిపోయాడు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అమ్మాయి కూడా కాదు, కెరియర్ కూడా నాశనం అయిపోయింది. మనోడు ఇప్పుడు సంపాదిస్తున్నాడు, చేస్తున్నాడు, కానీ ఇప్పుడు తనకి లేదు లైఫ్, ఎట్టిపోయి ఎటు నచ్చిన పిల్ల లేదు అది అని చెప్పేసి బాధపడుతున్నాడు. సినిమా అసలు సినిమాలో పనిచేసే వాళ్ళకి పెళ్లిళ్ళు కావట్లేదా? సినిమా తీస్తురు ఎందుకు, చూపిస్తురు ఎందుకు, క్రియేట్ చేస్తురు ఎందుకు? అంత ఇష్టమైనప్పుడు సినిమా తీయకూడదు, సినిమా బంద్ చేయరు. మళ్ళా వాళ్ళంతా వాళ్ళు ఏదో ఒకటి చూసుకుంటారు. మళ్ళా దాన్ని ఎందుకు వాళ్ళు క్రియేట్ చేయడు ఎందుకు? మళ్ళా సినిమా లవ్ ఏంటంటే బ్రో ఒక అట్రాక్షన్. ఎట్లా అంటే అమ్మ నాన్న ఎట్లా మనం గుండెలు ఉంటారో, అమ్మాయి కూడా అట్లనే గుండెలు ఉంటది. కానీ చాలా మందికి ఏంటంటే అమ్మ అయ్యకి రెస్పాన్స్ ఇయ్యరు, ఎక్కువ మంది అమ్మాయికి రెస్పాన్స్ ఇస్తారు. కానీ అందరికైనా దేవత అంటే అమ్మ అయ్యనే. అమ్మ అయ్య తర్వాతనే అమ్మాయి, అంతే. ఫ్యామిలీ తప్ప ఎవరు రారు, ఎవరు ఏం చేయరు. అంటే అమ్మాయి ఏంటంటే ఉంటది, రేపు పోతే బ్రో అమ్మాయి లైఫ్ లాంగ్ గుర్తు వేస్తారు. ఎందుకంటే రేపు దినం సాయంత్రం పూట నీకు ఏమైనా యాక్సిడెంట్ అయినా ఆ అమ్మాయికి ఫోన్ చేసి పలానా ఏడు ఉందో అని చెప్పి ఫోన్ లేపదు బ్రో. అదే అమ్మాయికి ఫోన్ చేస్తే నా బిడ్డకి తను వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటిదాకా జీవితంలో మళ్ళీ ఫోన్ చేసిందా? తనకు ఫోన్ చేయడం కానీ, మళ్ళీ ఎలా ఉన్నావురా అని అడగడం కానీ ఏమైనా? బట్ నువ్వు అంత డిప్రెషన్ వెళ్ళిపోతున్నావు, ఓకే డన్, నీ సైడ్ నుంచి నీ ప్రేమ ఏంటో తెలుస్తుంది. బట్ తన సైడ్ నుంచి తన అంత డిప్రెషన్ లో వెళ్తుంది, తను బాధపడుతుంది. ఇప్పుడు లవ్ సిన్సియర్ చేసినప్పుడు ఇద్దరికి బాధ ఉండాలి కదా, సిన్సియర్ బాధ ఉండాలి. మరి తనకు లేనప్పుడు నీకెందుకు అని చెప్పేసి మన అక్షయ్ చెప్తున్నాడు. సో నువ్వు ఏం చెప్తావు దాని గురించి? బ్రో అమ్మాయికి లేనప్పుడు వీడికి ఎందుకు బ్రో? ఈడు స్మార్ట్ బాయ్, వీడికి రోజు వేరే అమ్మాయి కూడా దొరకొచ్చు, మంచోళ్ళు రావచ్చు ఇంకా లైఫ్ లో. ఎందుకంటే ఇప్పుడు దేవుడు అందరికి ఒక గుణం ఇస్తాడు. చెడ్డ చేసేటోళ్ళు చెడ్డకైతే, మంచి చేసేటోళ్ళు మంచి అవుతాయి. ఇప్పుడు ఏంటంటే జనరేషన్, నువ్వు మంచి చేస్తే నీకు చెడ్డగానే వస్తున్నారు అందరు, నువ్వు చెడ్డగా నీకు మంచి అవుతుంది. ఈ జనరేషన్ అట్లా నడుస్తుంది బ్రో. కాకపోతే నువ్వు ఇమోషన్ కాకు, నీ డిప్రెషన్ పోకు. ఎందుకంటే మనకి కావాల్సింది ఏంది, లవ్ కాదు ఆడ. నువ్వు ఎంత ఎమోషనల్ ఉన్నా, ఎంత డిప్రెషన్ ఉన్నా గానీ అమ్మ నాన్న గుర్తు చేసినాకనే అమ్మాయి, దాని తక్కువ ఏం లేదు బ్రో. ఈ అమ్మాయి ఏంటంటే ఈ రోజు ఇక్కడ బంగారం ఇక్కడ ఇరుగుతుంది, ఇక్కడ ఇంకా ఆడకడ ఆస్తి ఉంది, వాడకడ పోతుంది. ఏ ప్రూఫ్ చూపిస్తా బ్రో, యూట్యూబ్ లో గూగుల్ లో కొట్టు, 90% అమ్మాయిలు అందరు ఫ్రాడే. నేను చూపిస్తాను ప్రూఫ్. అందరు కలిసి అమ్మాయి కోసం అబ్బాయిలు చచ్చిపోతారు. నేను అది కూడా యూట్యూబ్ లో చూపిస్తా, ఇన్స్టాగ్రామ్ లో చూపిస్తా, రీల్స్ లో చూపిస్తా. ఎందుకు చస్తారు మళ్ళా? లవ్ చేస్తారు ఎందుకు, చచ్చిపోతారు ఎందుకు? మంచి మంచి యూట్యూబర్లు ఉన్నారు, అందరు వాళ్ళకి కూడా లవ్ ఫెయిల్ అయితే వాళ్ళు కూడా వేస్తారు. మళ్ళీ అది కూడా తీయాలని చూపిస్తా, యూట్యూబ్ లో తీసి చూపిస్తాను, నేను ప్రూఫ్ చూపిస్తాను. నేను అప్పుడు చెప్పమన్నా ఆన్సర్ ఓకేనా? 90% అమ్మాయిలు ఇలానే ఉంటారని నువ్వు అనగలవా? బ్రో నీకు అంత డౌట్ ఉంటే యూట్యూబ్ లో, ఇన్స్టాలో, ఫేస్బుక్ లో, గూగుల్ లో, యూట్యూబ్ లో అన్ని చూపిస్తా బ్రో. నీకు ఏ టు జెడ్ చూపిస్తా. 90% అమ్మాయిలు అట్లనే, అబ్బాయిలు కాదు. అబ్బాయిలు నిజాయితీగా ప్రేమించేటోళ్ళే, చచ్చేటోళ్ళు కూడా అబ్బాయిలే, అమ్మాయిలు కాదు. 10% చచ్చేటోళ్ళే అమ్మాయిలు. అబ్బాయిలు ఎంత చచ్చారంటే చచ్చే వరకు కాదు, కానీ వాళ్ళు ఎంత ప్రేమిస్తారో వాళ్ళకి తెలుసు అబ్బాయిలకి. కానీ మనసులో ఉంటది లోపల. తాగుడు సిగరెట్ తాగుడు ఎందుకు? వాళ్ళు మందు తాగని చెప్పు, అమ్మాయి ప్రేమించినప్పుడు తాగని చెప్పు, సిగరెట్ తాగని చెప్పు, తాగలేక కాదు. వాళ్ళు ఎందుకు తాగుతారు? డిప్రెషన్ అది. అమ్మాయిలు ఏం తాగుతారు బ్రో? ఏం తాగుతారు అమ్మాయిలు? ఇంట్లో పోయి యూట్యూబ్ చూడడం తప్ప, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడం తప్ప, ఫేస్బుక్ చూడడం తప్ప ఏముండవు బ్రో. సిద్ధు అరే అరే మాట్లాడుతున్నావు, వాడు అలా ఎందుకు వెళ్ళిపోయిండు బ్రో? నిజం చెప్తే ఇట్టండ్రు బ్రో, నిజం చెప్తే వాళ్ళకి తెలియదు, నిజం చెప్తే వాళ్ళకి అట్లా బాధ అనిపిస్తుంది. ఉన్న కూసినప్పుడు నిజాయితీగా మాట్లాడినప్పుడు వినాలా, వినకుండా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు తప్పది, మనం ఏం చేయాలి? అదే పేరెంట్స్ గురించి దుంకి తాగమని ఎవరు తాగరు బ్రో. అమ్మాయి కోసం అయితే జల్లి తెస్తాడు, ఊరేసుకొని తెచ్చుడు, మందు తాగి తెచ్చుడు, లేకపోతే పాయిజన్ వేసుకొని తెచ్చుడు తప్ప ఏముండదు. అదే అమ్మాయి కోసం వచ్చి తాగమని ఎవరు నా కొడుకు తాగడు.
ఎందుకంటే అమ్మ అయ్య ఉట్టియలే కదా వాళ్ళకి, తన సైడ్ వాళ్ళు ఎవరో ఉట్టిచ్చిన వాళ్ళకి. తన సైడ్ నుంచి ఏమి ఇబ్బంది లేదు, నేనే వదిలేసిన, నేనే వద్దనుకున్నప్పుడు నేను అట్లా నేను సంపాదించలేకపోయినా అది చేసినా ఇది చేసినా ఏదేదో చేసినా. సరే నువ్వు వదిలేసినప్పుడు నీకు అమ్మాయి ఒక మెసేజ్ అయినా ఒక కాల్ చేయాలండి, ఇప్పుడు దాకా లేదంట. మెసేజ్ చేస్తలే కాల్ చేస్తలే ఇప్పుడు దాకా లేదంట. లేదు. మళ్ళీ అట్లాంటప్పుడు నీకు లవ్ ఎట్లయితుందిరా, నీకు యుద్ధంతులు అవుతుంది ఇప్పుడు. అవును, నువ్వు ఏం చూపిస్తావు ఆస్తి, వాళ్ళకి ఏం చూపిస్తావు, వాళ్ళు ఏం చూసారు, మళ్ళీ అట్లాంటప్పుడు లవ్ ఎట్లయితే బ్రో నీకు. వీడి నెంబర్ బ్లాక్ లో పెట్టింది, వీడి వాట్సాప్ బ్లాక్ అన్ని బ్లాక్ చేసేసింది, నెంబరే మార్చేసింది. అదే బ్రో ఇప్పుడు కొత్తగా దొరికింది బక్రగాడు, అమ్మాయికి పట్టుకోవాలి ఆడికి ఏడింది, ఈడికాడ ఆస్తి లేదు, ఆడికాడ ఆస్తి ఉంది, వాడు గోకాల, వాడు ఏమంటే నాకేమో ఏదైనా కానీ పోషించుకుంటాడని. కానీ వాడు లేనోడే పోషించాడన్న, ఉన్నాడు పోషించాడు. ఉన్నాడు ఏం చేస్తాడంటే, ఉన్నాడు నువ్వు పోతే నాకు ఇంకోటి వస్తాడంటాడు. లేనోడు అంటే నువ్వే నా దేవత అని చెప్పి చూసుకుంటాడు. అది మనసులో ఉన్న మాట బ్రో. ఇది దేవత కాదు, నువ్వు ఏడలో పోయినా కూడా ఇదే క్వశ్చన్ ఆన్సర్. నేనని కాదు, చాలా మంది పబ్లిక్ లో కూడా ఇదే ఆన్సర్. అవును, ముందే ఉండాలి. ఇప్పుడు మనోడు సెటిల్ కాలేదు అని తెలుసు, సినిమాలో చేస్తున్నాడు అని తెలుసు, అన్ని తెలిసి కూడా వాడితో 4 years జర్నీ చేసావు. అటు 4 years అంటే ఇట్స్ నాట్ ఈజీ కదా. తను ఎంతో తనతో జీవితం పంచుకోవాలి, తనతో లైఫ్ సరే కష్టమైన సుఖమైన తను నాతో నమ్మి వచ్చింది అని చెప్పి తనతోనే లైఫ్ అనుకుని నుంచొచ్చు మనోడు. సో అలా కూడా ఇప్పుడు తను లేదు, ఇప్పుడు అలాంటి అమ్మాయి మళ్ళీ దొరికినా కూడా అలాంటి లవ్ రాదు. తనేమో హ్యాపీగా వెళ్ళిపోయింది, వీడేమో అట్లా తయారైపోయిండు. బాయ్స్ గురించి తక్కువ అంచనా వేసే అవసరం కూడా మనకు లేదు. బాయ్స్ 99% కరెక్ట్ ఉంటారు బ్రో, దీనికైతే గ్యారంటీ ఇస్తున్నా బ్రో. ఎందుకంటే బాయ్స్ ఎందుకు కరెక్ట్ ఉంటారంటే 1 or 10% బాయ్స్ తక్కువ ఉంటారు, అంటే లవ్ యూజన్స్లో బాయ్స్ తక్కువ ఉంటారు. కానీ 90% బాయ్సే లవ్ లో గ్యారంటర్ గా, పీస్ఫుల్ గా, మైండ్ సెట్ లాగా, నువ్వే నా దేవత లాగా బాయ్సే ఉంటారు బ్రో. ఏంటంటే అమ్మాయిల జనరేషన్ ఏంటంటే బ్రో, ఈరోజు నువ్వు పోతే రేపు వేరే వస్తానని అమ్మాయి అనుకుంటది, కానీ మనసులో అబ్బాయికి ఎంత డిప్రెషన్ ఉంటుందో నాకు తెలుసు బ్రో. ఎందుకంటే నేను కూడా 9 years లవ్ ఇస్తాను, నేను 9 years లవ్ ఫెయిల్ అయ్యాను. కానీ 9 years లవ్ లో ఫెయిల్ అయినప్పుడు నిద్ర రాదు బ్రో, నిద్ర రాదు, కళలు వస్తాయి మనకి, మనం అంటే చచ్చిపోవాలని అనిపిస్తుంది మనకు. సైడ్ నుంచి ఫ్యామిలీ కూడా అనిపిస్తుంది అని. ఇప్పుడు ఫ్యామిలీ పోషించింది బ్రో, కానీ అమ్మాయి పోషించాలి బ్రో. మమ్మీ డాడీ కన్నా ఎక్కువ అంటే ఎవరు కాదు బ్రో నా లైఫ్ లో అయితే. ఇదైతే గ్యారంటీ బ్రో. ఎందుకంటే చాలా మంది ఏంటంటే లేచిపోయి పెళ్లి వేసుకుంటారు, అన్ని వేసుకుంటారు, కానీ పోషించేంత ధైర్యం ఎవరుకున్నది. ఎందుకంటే రేపు దిన ఇక్కడ శాలరీ రాకపోయినా, జాబ్ లేకపోయినా కానీ ఆడ కలిసి ఫ్రెండ్స్ కి లేకపోతే అమ్మాయికే, దానికి తక్కువ ఏం లేదు బ్రో. ఇలాంటి అమ్మాయిలు వస్తుంటారు పోతుంటారు, కెరీర్ అనేది ఒకటి ఉంటది, ఫ్రెండ్స్ ఫ్యామిలీ పర్మనెంట్. సో విలువైనది మనం కాపాడుకుందాం, విలువలేని దాన్ని వదిలేద్దాం. మన విలువ తెలియనప్పుడు మనకెందుకు అంటావు బ్రో. కెరీర్ అంటే ఏందో బ్రో, ఇప్పుడు నువ్వు లవ్ చేసినావు, ఆమె కూడా లవ్ చేసింది, ఓకే, నువ్వు పో మమ్మీ డాడీ కాలు మొక్కి ఏదో ఒకటి చేసి, ఎందుకంటే దేవత మీ మమ్మీ డాడీ బ్రో, మాట్లాడు, సెట్ చేసుకో. సెట్ చేయకపోతే మీ మమ్మీ డాడీ ఒప్పుకున్నా ఓకే, వాళ్ళ మమ్మీ డాడీ ఒప్పుకున్నా ఓకే, కానీ మీ మమ్మీ డాడీ వాళ్ళ మమ్మీ డాడీ ఒప్పుకోపోయినప్పుడు అప్పుడు ఆమె అంతా ఆమె వచ్చి నువ్వే నావడం అని చెప్పి నువ్వు మ్యారేజ్ చేసుకో, కాదంటలే. కాకపోతే ఒక రెస్పాన్సిబుల్ ఉంటారు బ్రో, నువ్వు మమ్మీ డాడీకి చెప్పాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు లవ్ చేసినా గానీ ఏది చేసినా గానీ మమ్మీ డాడీకి ఎందుకు చెప్పాలంటే, మనం చిన్నప్పటి నుంచి పుట్టించిందే అమ్మ నాన్న, పెరిగినప్పటి నుంచి అమ్మ నాన్నే చూసుకుంటది. నువ్వు చదువు కానీ అమ్మ నాన్ననే, నీకు ఫీజు అయినా కానీ అమ్మ నాన్ననే. అమ్మ నాన్న కాకుండా మీకు లవర్ ఏమైనా పెట్టిందా మీకు? పెట్టదులే, అది వాస్తవం. ఎందుకంటే వాళ్ళు జన్మనిచ్చారు, మనకు చచ్చిపోయేంత వరకు వాళ్ళు కాపాడాల్సిందే. ఇంకా వాళ్ళు మన నుంచి ఏం ఆశించరు, వాళ్ళదే నిజమైన ప్రేమ, కాదనట్లేను. ఇంకొకటి పాయింట్ ఏంటంటే, ఇందాక నువ్వు నీది 9 years లవ్ అన్నావు కదా, ఎందుకు మళ్ళీ నీది కూడా బ్రేకప్ అయింది కాబట్టి ఈ మాత్రం మాట్లాడుతున్నావు బ్రో? ఏమైంది అసలు? నా లవ్ లో అంటే మంచిగా గేమ్ ఆడేది బ్రో, అంటే గేమ్ ఆడి ఆమె వాడుకుంది, త్రో చేసింది, మనం పైసలు నమ్మని ఇష్టం. కాకపోతే మమ్మీ డాడీ చచ్చిపోతా అని చెప్పి బెదిరించి అది చేసాం గానీ, నా మీద కంప్లైంట్ ఇచ్చింది, అన్ని చేసాం గానీ నేను ఏం చెప్పలే బ్రో. ఎందుకంటే నేను నా లవ్ ఏందో నాకు తెలుసు, కాబట్టి నేను ఒప్పుకున్నా. ఎందుకంటే నేను సిన్సియర్ చేసిన కాబట్టి నేను ఒప్పుకున్నా బ్రో. వేరే ఉంటే చచ్చిపోతుంది. నేను ఎందుకు చచ్చిపోవాలంటే నాకు ఒక్కటే కారణం బ్రో, నేను చచ్చిపోతే రేపు దినం నాకు సపోర్ట్ ఎవరు ఉండకపోయినా నాకు సమయం లేదు బ్రో. కాకపోతే మా మమ్మీ డాడీ మా ఫ్యామిలీ ఇంపార్టెంట్ బ్రో నాకు. మా మమ్మీ డాడీ ఫ్యామిలీ అందరు ఏ చెప్పినా వాళ్ళ గురించి మనం పోషించేది, మన వాళ్ళ గురించే థింక్ చేసేది, వాళ్ళ గురించి ఆలోచించేది అన్ని వాళ్ళే.
మనకి. ఎందుకంటే మమ్మీ డాడీ మంచి గురించి చెప్తారు, ఫ్యామిలీ గురించి సజెషన్ గురించి చెప్తారు. 9 years లవ్ అంటున్నావు కదా, అసలు ఇట్స్ నాట్ ఈజీ. 9 years లవ్ అంటే మరి అంత ఈజీ ఎలా వదిలిపోతుంది అమ్మాయి అని? బ్రో నేను చెప్పేది ఏంటంటే బ్రో, ఇప్పుడు నేను చెప్పాలంటే నేను చిన్న కులం బ్రో, వాళ్ళు గాడ్స్ పెద్ద కులం. పెద్ద కులంలోకి చిన్న కులంలోకి ఒక మధ్యలో ఒక నెగిటివ్ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు చిన్న కులం వాళ్ళు మన పెద్ద కులం వాళ్ళని గొప్పతనం చెప్పించుకుంటారు. కానీ చిన్న కులం ఇచ్చే ప్రేమ వేరే ఉంటది, పెద్ద కులం ఇచ్చే ప్రేమ వేరే ఉంటది. పెద్ద కులం ఏంటంటే ఈరోజు పోతే వేరే అమ్మాయికి తెచ్చుకుంటారు. చిన్న కులం వాళ్ళు ఏంటంటే నువ్వు పోతే నువ్వు చచ్చిపోతా అని చెప్పి అట్లా ఉంటుంది బ్రో. అట్లా మా వాల్యూ అది. చిన్న కులంకి పెద్ద కులంకి ఏముండదు బ్రో. కాకపోతే ఏంటంటే అది క్రియేటివ్ అది అన్ని. పెద్ద కులం చేయి కూసినా ఒకటే రథం, చిన్న కులం చేయి కూసినా ఒకటే రథం. ఓ ఎర్ర తప్ప ఏ కలర్ రాదు బ్రో. అది ఒక్కటైతే న్యాయంగా మాట్లాడుతున్నా అనుకోవచ్చు, ఏదో చెప్తుండు అది అని అనుకోవచ్చు. కానీ ఒక్కసారి నేను మీరు యూట్యూబ్ లో పెట్టే బ్రో, దాని కింద చాలా మంది కామెంట్స్ వస్తాయి. ఏమందంటే 99% బ్రో లవ్ ఫెయిల్యూర్ తప్ప ఇంకా ఫ్యామిలీ మ్యాటర్ ఏది రాదు బ్రో. 5% ఫ్యామిలీ మ్యాటర్ రావచ్చు, కానీ 99% లవ్, 95% లవ్ తప్ప ఇంకేం రాదు. ఈ జనరేషన్ బాయ్స్ కి ఏం చెప్పదలుచుకున్నావు? బాయ్స్ కి చెప్పేది ఒకటే బ్రో, నీ లైఫ్ లో వస్తే నీకు అదృష్టం, రాదంటే నువ్వు దురదృష్టం. అంటే నువ్వు మర్చిపోవాల్సిందే, మళ్ళీ వేరే అమ్మాయి వస్తుంది. లేదంటే మమ్మీ డాడీ చెప్పినట్టు పెళ్లి చేసుకో హ్యాపీగా పీస్ఫుల్ గా. మమ్మీ డాడీ ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటారు, కానీ అమ్మాయి లైఫ్ లాంగ్ ఉంటుంది బ్రో. అమ్మాయి కన్నా అమ్మాయి ఇంపార్టెంట్ అంటే కాదు బ్రో. అందరు చెప్పొచ్చు అమ్మాయి ఇంపార్టెంట్ అనుకోవచ్చు, కానీ అమ్మాయి అయ్యే కన్నా ఏ అమ్మాయి ఇంపార్టెంట్ కాదు. అమ్మాయి ఈ రోజు ఉంటది, రేపు పోతుంది. అమ్మాయి లైఫ్ లాంగ్ ఉంటది. నీకు ఏదైనా ఆపదలు ఉంటాయి, ఏదైనా సాయం కావాలంటే అమ్మాయి అనే, అమ్మాయి అయితే కాదు. నువ్వు రాత్రి 24/7 లో అమ్మాయికి ఫోన్ చేయి, నీకు ఫోన్ రెస్పాన్స్ ఇస్తుంది, బరాబర్ చెప్తారు. పలానా ఈడ ఉన్నాను కూడా చెప్పు. అమ్మాయినా మా అమ్మాయినా వస్తుంది, మా అయ్యన వస్తుంది. ఆటో అయినా కానీ బైక్ అయినా కానీ ఇతను రాదు, కానీ అమ్మాయి అయితే రాదు. మా మమ్మీ డాడీ ఉన్నారు, నేను ఎట్లా వస్తా అని చెప్పి చెప్తా, కానీ అమ్మాయి కన్నా ఎక్కువ అమ్మాయి అయితే కాదు. నేను చెప్పేది ఒకటే, బాయ్స్ కి ఒకటే ఆలోచించింది ఒకటే బ్రో, మమ్మీ డాడీ ఇంపార్టెంట్, అమ్మాయి కాదు. ఇంకొకటిసారి చెప్పాల్సింది ఒకటే, అమ్మాయి దేవుళ్ళు, అమ్మాయి వచ్చించేది దేవుడు. దేవుడు కన్నా చిన్న దేవుడు అంటే మా అమ్మాయి అనే, అమ్మాయి కాదు. అమ్మాయి దేవత అనుకుంటారు మీరు, అది మీకు ఫ్యూచర్ లో తెలియదు, కానీ దానికన్నా దేవత అంటే అమ్మాయి అనే. అది గుర్తించాల్సింది అబ్బాయిలే, అమ్మాయిలు కాదు. అమ్మాయిలు ఈరోజు పోతే వేరే వస్తాడు. అబ్బాయిలు ఏంటంటే ఫ్రస్ట్రేషన్ లో పోతారు, డిప్రెషన్ లో పోతారు, సిగరెట్లు తాగుతారు, మందు తాగుతారు, చచ్చిపోతారు. అది కాదు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది మా అమ్మాయి అక్కనే. అమ్మాయి తప్ప ఎవరికి ఇవ్వాల్సింది కాదు. లేదంటే మీకు బాధ అయ్యిందంటే మీ ఫ్యామిలీకి చెప్పుకోండి, అమ్మాయికి కాదు. అదైతే వాస్తవం. ఇంకా దానికన్నా ఏం చెప్పలేం బ్రో. ఇంకా